ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మా బతుకులు ఆగమైపోయినాయి. చచ్చిపోతాను రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మీరు అందరూ మాకు ఇంత విషయం ఇది. ఈ ఫ్రీ బస్సు లేనప్పుడు కనీసం 800 నుంచి 1000 రూపాయలు సంపాదించేటోళ్ళు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం ముందు ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటు ఓలా, రాబిడ్ అదేవిధంగా వాటిని నిషేధించాలి, దాంతోపాటుగా మా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కూడా ఇటు ఆటో డ్రైవర్లు కాలిపేటతో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఆటో డ్రైవర్లు ఉన్నారు, మరి వారిని అడిగి మరిన్ని విషయాలు చెప్పండి. ప్రధానంగా మీ సమస్య ఏంటి? మా ప్రధానమైన సమస్య ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మా బతుకులు ఆగమైపోయినాయి. 250 మంది చచ్చిపోయారు, ఇంకా చత్తనే ఉన్నారు, అయినా ప్రభుత్వం కళ్ళు తెరతలేదు. దానికి తోడుగా ఈ ఓబరు ఊళ్ళో ఆటోలు తీసుకొచ్చి మా ఆటో డ్రైవర్ల మధ్యన స్విచ్ పెట్టి మా బతుకును ఛిద్రం చేస్తున్నారు. వెంటనే వాటిని రద్దు చేయాలి కరీంనగర్లో. రెండోది, మేము టాక్సీ రూపకంగా ఆటోలు కొనుక్కొని లైసెన్స్ ఇన్సూరెన్స్లు అన్ని కట్టుకొని మేము ఆటోలు నడుపుతా ఉంటే టూ వీలర్ మీద వైట్ నెంబర్ ప్లేట్ మీద దానికి టాక్సీ పర్మిషన్ ఇచ్చి ఆలు కిరాయిలు చేసి మా నోటికాడు బుక్కను గుంజేస్తూ ఉన్నారు. ఇలా అయినా ప్రభుత్వం గుడ్డి చూపుగానే చూస్తూ ఉంది. దీనికి తోడుగా ఆర్టీసీలో బస్సు ఎక్కితే బస్సు దిగంగానే ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఆటో పెట్టి ఆ ప్యాసింజర్ని జారగొడతామంటారు. మమ్మల్ని ఒకటే నిమిషం మాకు ఇంత విషయం ఇచ్చి చంపేరి. చచ్చిపోతాను రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మీరు అందరూ మాకు ఇంత విషయం ఇది. ఆటో డ్రైవర్లను తెలంగాణ రాష్ట్ర అసలు ముఖ్యంగా కరీంనగర్లో ఉన్న ఆటో డ్రైవర్లను ఫస్ట్ చంపేరి. మేము చచ్చిపోతాం, మీరు ఇంత విషయం ఇస్తే తాగి తిని చస్తాం, అంతే తప్ప మాకు ఇంకో ఆప్షన్ లేదు. ఇలా మేము రోడ్డు అడ్డ మీదకి పోతే నన్ను చూసేవాడని నాకు పనిస్తాడా, కైకిల్స్ తెలియని పరిస్థితి. మరి మా కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలి? మా పరిస్థితి ఏంది, మా కథ ఏంది? ఇప్పటికైనా దయచేసి ఆలోచన చేయర్రి. ఈ రాపిడో, ఓలా, ఊబర్ కంపెనీలను కరీంనగర్లో నిషేధించండి. ఈ 2 వీలర్ రాపిడో బైక్లను నిషేధించుర్రి. ఈ ఎలక్ట్రికల్ ఆర్టీసీలు వచ్చే ఆటోలను నిషేధించుర్రి. ఇలా కరీంనగర్లో అసలే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినామంటే ఇలా సిటీ బస్సులు తీసుకొచ్చి ఆయనతో ఉన్న తిండి గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ప్రజలకు మేము న్యాయం చేస్తున్నాం. నువ్వు ఆర్టీసీ సిటీ బస్సు పెట్టి 30 రూపాయలు పెడితే మేము ఆటోలో 20 రూపాయలకే తీసుకెళ్తున్నాం. మరి మేమా ప్రజలకు సేవ చేసేది మీరా? ప్రజలను దోచుకునేది బంద్ చేయరి. ప్రజలకు మాకు న్యాయమైన విధంగా మాకు సూచనలు ఇచ్చి మా బ్రతుకులను కొంచెం రోడ్డు మీద రోజుకు 2 బుక్కలు అన్నం తినే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ సిటీ బస్సుల వల్ల, ఊబర్, రాపిడోల వల్ల మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? దీనిపై ప్రభుత్వం దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లారా? మీకు ఎలాంటి స్పందన వస్తుంది వాళ్ళ నుండి? మేము ఇప్పటి వరకు రాష్ట్ర జేఏసీ నుంచి వెళ్ళి హైదరాబాద్లో కావచ్చు రవాణా శాఖ అందరికీ ఇవ్వడం జరిగింది. లోగడ ఒకసారి మేము రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చినాం. అప్పుడు సిపిఎం ఎమ్మెల్యే గారు కూనంనేని సాంబశివరావు అనుకుంటా, రేపే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు మాట్లాడి మీ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తారు, మీరు సమ్మెలు బంధులు చేయొద్దని చెప్పారు. ఆ సార్ కూడా ఒక ఎర్రజెండా పార్టీ, కార్మికుల పక్షం అని చెప్పుకునేటైనా ఇప్పటి వరకు ఆయన నోరు తెరతలేడు. ఈ ఊబర్ లాంటివి వచ్చి మా ఆటో డ్రైవర్లు మాకే స్విచ్ పెట్టేసి మా బతుకులు ఆగం చేస్తారు. వెంటనే వాటిని రద్దు చేయాలి. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు కూడా మీరు ఆటో నడిపిస్తున్నారు, రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? మేము ఒకప్పుడు ఈ ఫ్రీ బస్సు లేనప్పుడు కనీసం 800 నుంచి 1000 రూపాయలు సంపాదించేటోళ్ళం. ఇవాళ 200 నుంచి 300 సంపాదించలేము. అలా 200 పెట్రోల్కే పోతుంది. 100 రూపాయలు ఉంటే మేము పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఉంటే మాకు ఛాయ్ నీళ్ళకి సరిపోతలేవు. ఇంట్లో భార్య పిల్లల్ని ఎట్లా సాధించుకోవడం? అందుకే చాలా మంది ఆటో డ్రైవర్లు సతమతం అయిపోయి చచ్చిపోతారు, హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతారు. వీళ్ళేమో వెహికల్ చేస్తారు గవర్నమెంట్. అరే మీకు తక్కువే ఉందా, మేము చెప్తే మీకేంది, మీరు చేసేది మీరు చేయాలి అంటే ఎట్లా చేస్తారు? మేము తెలంగాణ ప్రాంతంలో పుట్టలేదా? మేము తెలంగాణ ప్రాంత ప్రజలం కాదా? ఇక్కడ మాకు ఓటాకులు లేవా? మేము ఇక్కడ మాకు మా నేటివిటీ ఇది కాదా? పాకిస్తాన్కి వెళ్ళొచ్చినావా, పక్క దేశానికి వెళ్ళొచ్చినావా, ఎక్కడికి వెళ్ళొచ్చినావు అని చెప్పేసి ఈ రకంగా మమ్మల్ని హింసించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో మీరు ఖాళీ పేర్లతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా, మీరు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మరి ఇప్పుడు మా డిమాండ్లు ఒక్కటే, వెంటనే ఆర్టీసీలు వచ్చే ఎలక్ట్రికల్ ఆటోలను రద్దు చేయాలి. రెండోది రాపిడో, ఓలా, ఊబర్లను రద్దు చేయాలి. మూడవది సిటీ బస్సులను రద్దు చేయాలి కరీంనగర్. నాలుగవది మాకు ఇస్తాన్న 12,000 వృత్తిని ఇవ్వాలి. ఐదవది 1,00,00,000 కోట్లతోని సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. చచ్చిపోయినటువంటి ఆటో డ్రైవర్ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా
మా కుటుంబాలకు భద్రత కల్పించాలి. లోగడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 లక్షల ప్రమాద బీమా ఉండే, ఆ ప్రమాద బీమాను యథావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 100% రేపు 5వ తారీఖు నాడు హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఖచ్చితంగా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మా సమస్యలను కనుక పరిష్కరిస్తామని చెప్పేసి హామీ కనుక రాకపోతే ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తాం. ఖచ్చితంగా రవాణా శాఖ మంత్రి ఇల్లును ముట్టడిస్తాం. కరీంనగర్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అసెంబ్లీని ముట్టడిస్తే కరీంనగర్లో ఉన్న వాళ్ళు మేము పొన్నం ప్రభాకర్ ఇల్లును ముట్టడిస్తాం. మా సమస్యలు సాధించుకునే వరకు వాళ్ళ ఇంట్లోనే తింటాం, వాళ్ళ ఇంట్లోనే పంటాం, అక్కడనే ఉంటాం. ఇంకొకటి, ఆ రోజు పోలీసులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మా కరీంనగర్లో ఉన్న 6,000 ఆటోలను రోడ్డు మీద వేసేసి తాళాలేసి మేము నిరసన తెలుపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది మొత్తానికైతే పరిస్థితి. ఇచ్చిన డిమాండ్లు ఇట్లా పరిష్కరించకపోతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని కూడా ముట్టడిస్తాం, మా యొక్క డిమాండ్లు నెరవేర్చకపోతే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా కొనసాగిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.